welcome back to Light of Math. This is Samudra. Shine your career in the brightness of math light. మనము ట్రిగ్నోమెట్రీ గురించి ఆల్రెడీ 3 వీడియోస్ పోస్ట్ చేసాము. ఈ సిరీస్లో భాగంగా ఇప్పుడు నేను ట్రిగ్నోమెట్రీలో 4 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. సో మీరు ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే నేను ట్రిగ్నోమెట్రీని వెరీ సింపుల్గా మ్యాథ్స్ అంటే భయం ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఈజీగా చేసేటట్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బేసిక్ వీడియోస్ ఈ ముందున్న 3 వీడియోస్ మీరు చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే మనం ఆ వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టం. సో ఈజీ వేలో వాటిని ఎలా గుర్తుపెట్టుకుంటాం అనే కొన్ని టెక్నిక్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనం క్విక్గా ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చూసేద్దాం. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకే, మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan స్క్వేర్ 60 degrees ప్లస్ cot స్క్వేర్ 30 degrees అండ్ బై sin స్క్వేర్ 30 degrees ప్లస్ cos స్క్వేర్ 60 degrees. ఇది చూడగానే మనకి ఏమి ఇది చాలా కొంచెం పెద్దదిలా కనపడుతుంది కదా. సో ఇక్కడ చాలా ఈజీ, ఎందుకంటే ఫస్ట్ మనకి tan 60 degrees అంటే ఎంతో తెలియాలి అండ్ cot 30 degrees అంటే ఎంతో తెలియాలి. సో ఈ వాల్యూస్ని మనం గుర్తు పెట్టుకుంటే ఓకే. గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉన్నప్పుడు నేను చెప్పిన టెక్నిక్ మీరు ఫాలో అయితే వెరీ ఈజీగా ఈ వాల్యూస్ని మనము తీసుకోవచ్చు. ఫస్ట్ ఈ వాల్యూస్ అంటే ఎలా వస్తాయి అది నేను రఫ్లో వేసుకొని మనం చేసుకున్నట్లయితే ఆ వాల్యూస్ని ఫస్ట్ తీసుకుందాం. నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి 90 degrees ఉంటుంది. ఇది హైపోటెనస్. ఇక్కడ నేను 30 degrees తీసుకుంటే ఇక్కడ మనకి 60 degrees ఉంటుంది. ఎందుకు అంటే ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్ మనకు 180 ఉండాలి. సో ఇది 60, ఇది 30. ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి 3 వాల్యూస్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే వెరీ ఈజీగా ఇక్కడ ఉన్నటువంటి అన్నిటికీ మనం వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నది హైపోటెనస్. సో ఇది మనము 2 అని తీసుకుంటాం. ఈ 60 degreesకి ఆపోజిట్లో √3, 30 degreesకి ఆపోజిట్లో 1. ఇది కూడా మీరు కన్ఫ్యూజన్ లేకుండా 30 అంటే స్మాల్ యాంగిల్ కాబట్టి 1 కంటే √3 వాల్యూ 1.7తో స్టార్ట్ అవుతుంది. సో ఇది 60 కాబట్టి దీనికి ఎక్కువ, 90 కాబట్టి 2. సో ఇట్లా మనము ఈ వాల్యూస్ని వేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఇది మీకు మనము నేమ్స్ కూడా పెట్టుకున్నట్లయితే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. ఈ వాల్యూస్ అనేవి పైథాగరస్ ట్రిప్లెట్లోని వాల్యూస్ అనమాట. సో బై యూజింగ్ దిస్ ట్రయాంగిల్ యూ కెన్ టేక్ ద వాల్యూస్ tan 60 degrees, cot 30 degrees. ఇక్కడ చూసినట్లయితే మీకు tan 60 కావాలి. సో tan 60 ఎట్లా తీసుకుంటాం మనం? tan 60 ఇది కదా తీటా, ఇప్పుడు మనకి ఇటువైపున ఉంది. సో tan తీటాని మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం ఎట్లా మనకి డెఫినిషన్ ఉంటుంది కదా, మనకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏముంది మనకి? బీసీ, 60కి ఆపోజిట్ సైడ్. సో √3 బై అడ్జసెంట్ సైడ్ 1. సో √3 బై 1. tan 60 అనేది మనకి √3 బై 1 అంటే √3. సింపుల్గా మనం ఈ ట్రయాంగిల్ యూస్ చేసుకుంటే tan 60ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్లాగే కాట్ అనేది ట్యాన్కి ఆపోజిట్ అంటే రెసిప్రోకల్ అనమాట. సో cot 30 degrees, cot 30 degrees అంటే మనం ఇక్కడ tan 30 degrees తీసుకున్నాం అనుకో, tan 30 degrees మనకి ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. దీనికి కాట్కి అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో cot 30 degrees ఎట్లా వస్తుంది మనకంటే adjacent side by opposite side. So √3 by 1.
సో ఇది కూడా √3 వచ్చింది. సో మనకి సొల్యూషన్లో we know that tan 60 degrees equal to cot 30 degrees equal to √3 ఒకటి అయిపోయింది. ఇప్పుడు నాకు sin 30 అండ్ cos 60 కావాలి. sin 30 cos 60 కోసం ఇది రఫ్ వర్క్ అనమాట. మీకు ఈ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకొని మీరు రఫ్లో ఇచ్చేసుకోండి ఈజీగా. ఈ √3 అనే వాల్యూని మీకు cot 30 అండ్ tan 60కి ఎలా వేసుకోవచ్చు అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. గుర్తు లేని వాళ్ళకి, గుర్తున్న వాళ్ళు డైరెక్ట్గా we know that tan 60 ఈక్వల్ టు cot 30 ఈక్వల్ టు √3 అని రాసేసుకుంటాం. ఇప్పుడు sin 30 degrees కావాలి నాకు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం sin 30, ఇప్పుడు సైన్కి మనం ఎట్లా తీసుకుంటామంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ మనకు 1 ఉంది. sin 30 degrees ఈక్వల్ టు 1 బై హైపోటెన్యూస్ 2. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 1/2. అట్లాగే cos 30 తీసుకుందాం. cos 60 నాట్ 30, cos 60 కూడా మనకి సైన్కి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాస్కి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు cos 60కి ఈ 60కి అడ్జసెంట్ సైడ్ ఇది, హైపోటెన్యూస్ 2. సో cos 60 1/2. సేమ్ sin 30 1/2, cos 60 1/2. సో అది కూడా రాసుకుంటాం అనమాట. sin 30 degrees ఈక్వల్ టు cos 60 degrees ఈక్వల్ టు 1/2. సో మనకి ఇప్పుడు వాల్యూస్ అనేవి వచ్చేసింది. సో ఈ వాల్యూస్ని మనము ఏం చేయాలి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకోవాలి. మనకి ఇచ్చిన దాన్ని డైరెక్ట్గా రాసుకొని tan square 60 degrees ప్లస్ cot square 30 degrees బై sin square 30 degrees ప్లస్ cos square 60 ఈక్వల్ టు, ఇప్పుడు we know that the values of tan 60 cot 30, so we have to substitute the values. ఇక్కడ మనకి tan 60 అంటే ఎంత, √3. బట్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి we have to write square as well. ప్లస్ బదులు ప్లస్ రాస్తాం. cot square 30 degrees, సో ఇది కూడా √3. నెక్స్ట్ ఈ డివైడెడ్ బై ఉంది కదా, ఇది రాసుకుంటాం. sin square 30, సో మన sin 30 అంటే మనకి 1/2, సో 1/2 హోల్ స్క్వేర్. ఎందుకు స్క్వేర్ అంటే ఇక్కడ స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి. ఇఫ్ ఈ స్క్వేర్ లేదంటే డైరెక్ట్గా ఈ వాల్యూస్ వేసుకుంటాం, స్క్వేర్ వేసుకోకుండా. ప్లస్ cos 30 అండ్ cos 60 అంటే మనకి 1/2, సో దీనికి కూడా హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ స్క్వేర్ని మనము √3 స్క్వేర్ చేస్తే √2 అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మనకి 3 వస్తుంది. సో 3, ఇది కూడా సేమ్ 3 బై, ఇక్కడ ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్కి డినామినేటర్కి మనం సపరేట్ చేస్తాం. సో 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, సో 1/4 ప్లస్ 1/4. ఈ రెండు నేను ఇట్లా 1/4 రాసుకున్నాను. సో మనం దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మళ్ళీ ఎల్సిఎం తీసుకుంటాం. పైన 3 + 3 ఎంత వచ్చింది, 6 బై, ఇక్కడ 4 మనకి ఎల్సిఎం అవుతుంది, సేమ్ ఉంది కాబట్టి. సో రెండు సేమ్ ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఉన్న యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసి 1 + 1. నేను ఇక్కడ రాసేస్తాను. 6 బై 1 + 1 2/4. ఈ 2 అనేది మనకి 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో దట్ ఈక్వల్ టు 6/1/2. 6/1/2 అంటే ఈ కింద ఉన్నటువంటి ఫ్రాక్షన్ పైకి వచ్చేస్తుంది, రివర్స్ అవుతుంది. సో 6 × 2/1. సో మనకి 2 6 ఆర్ 12 అనేది ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మనము ఈ సమ్ని ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మీకు ఈ వాల్యూస్ గుర్తు లేకపోతే 30 60 వాల్యూస్ ఈ ట్రయాంగిల్ని మనం యూస్ చేసుకుని ఈజీగా మనము ఈ వాల్యూస్ని తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ నేను బేసిక్ క్లాస్లో
మీకు చెప్పాను. ఒకవేళ మీరు ఆ క్లాసెస్ చూడకపోతే అవి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను ఆ లింక్స్. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. And the measure of the angles A and B if cos A minus B equal to √3/2 and sin A plus B equal to √3/2. సో ఇప్పుడు ఈ సమ్ చూడగానే మనకి కష్టంగా అనిపించవచ్చు. కాకపోతే మనము ఈ వాల్యూస్ √3/2 అండ్ సైన్లో √3/2 కాస్లో √3/2 ఎంత అనేది తెలిస్తే మనం ఈజీగా ఈ సమ్ని చేసేయచ్చు. సో ప్రీవియస్ సమ్లో మనం చూసాం కదా ఒక ట్రయాంగిల్. మనం ఆ ట్రయాంగిల్ వేసుకుని ఒక్కసారి ఈ వాల్యూస్ దేనికి ఈక్వల్ అవుతాయో చెక్ చేసుకొని ఈ సమ్ స్టార్ట్ చేద్దాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. దీంట్లో మనకి 30 degrees అండ్ 60 degrees. 60కి ఆపోజిట్లో మనకి √3, హైపోటెన్యూస్ 2, 30కి ఆపోజిట్లో 1. సో ఇప్పుడు నాకు ఇది ఏంటిది, ఇప్పుడు 30 తీసుకున్నాను అనుకోండి. 30 degreesకి ఇది అడ్జసెంట్. మనకి సైన్ 30 అన్నాం అనుకోండి. సైన్ 30కి డెఫినేషన్ ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ మనకి ఏముంది? 1 ఉంది. అడ్జసెంట్ సైడ్ √3 ఉంది. సో 1/√3 కాబట్టి సైన్ 30 కాదు. సో కాస్ చూద్దాం. కాస్లో 60, కాస్ 60కి చూసినప్పుడు మనకి అడ్జసెంట్ సైడ్ ఇది, ఆపోజిట్ సైడ్ ఇది. కాబట్టి మనకి ఇక్కడ √3 ముందుంది కాబట్టి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ తీసుకున్నాం అనుకోండి. ఇది సైన్కి ఈక్వల్ అవుతుంది. సైన్ 60 degrees ఈక్వల్ టు √3/2. అట్లాగే కాస్ 30 degrees ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ √3/2. సో మనకు √3/2 అంటే ఏంటంటే సైన్ 60 degrees అండ్ కాస్ 30 degrees అని అర్థమైపోయింది. సో మనము దానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సొల్యూషన్ చేద్దాం. సో మనకి గివెన్ ఏముంది? గివెన్ ఫస్ట్ తీసుకోవాలి. గివెన్ కాస్ A minus B ఈక్వల్ టు √3/2. సో సేమ్ కాస్ A minus B తీసుకున్నాను. ఇప్పుడు ఈ √3/2 కాస్లో మనకి ఎంత? కాస్ 30 degrees. ఎందుకంటే ఇక్కడ కాస్ 30 తీసుకున్నప్పుడు మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ √3/2 వచ్చింది. సో ఇది మనకి ఈ వాల్యూ అనమాట. ఇది మీకు డైరెక్ట్గా √3/2 అంటే కాస్ 30 degrees గుర్తుంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. టు రిమెంబర్ దిస్ నేను ఇది ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ చిన్న ట్రయాంగిల్ గుర్తుపెట్టుకుంటే మనం 30 degreesకి 60 degreesకి ఎక్కడైనా సరే వాల్యూస్ ఏ తీటాకైనా సరే తీసుకోవచ్చు. సైన్కి, కాస్కి, ట్యాన్కి, ఎనీథింగ్. ఓకే. సో ఇది మనకి కాస్ 30 degrees. ఇప్పుడు మనం కాస్ని రిమూవ్ చేసుకున్నాం అనుకోండి బోత్ సైడ్స్. మనకి ఇప్పుడు దీని నుంచి ఏమని చెప్పొచ్చు? A minus B ఈక్వల్ టు 30 degrees. ఇది ఈక్వేషన్ 1. అట్లాగే ఇంకొకటి మనకి గివెన్ ఏమి ఇచ్చాడు? సైన్ A plus B ఈక్వల్ టు √3/2. సైన్లో మనకి ఎంత వచ్చిందంటే ఇది మనకి 60 అనమాట. సో సైన్ A plus B ఈక్వల్ టు సైన్ 60 degrees. సైన్ 60 degrees ఇక్కడ దీని నుంచి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది కదా, ఆపోజిట్ సైడ్ √3 ఉంది, హైపోటెన్యూస్ 2 ఉంది, √3/2. సో √3/2 సైన్ 60కి ఈక్వల్. సో సైన్ సంథింగ్ సైన్ సంథింగ్. సో ఈ సైన్ రిమూవ్ అయిపోతే మనకి A plus B ఈక్వల్ టు 60 degrees వస్తుంది. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని మనము సాల్వ్ చేసుకున్నాం అనుకోండి, మనకి A plus B వాల్యూస్ మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు.
ఫ్రమ్ 1 and 2. నేను ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తున్నా. సో a minus b equal to 30 degrees, a plus b equal to 60 degrees. దీనికి యాడ్ చేసామనుకోండి, ప్లస్ మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయిపోయినాయి. ఇది 2a ఈక్వల్ టు 60 ప్లస్ 30 మనకి ఎంత వచ్చింది? 90 వచ్చింది. సో a ఈక్వల్ టు 90/2. a ఈక్వల్ టు మనకి 90/2 వచ్చింది. a ఈక్వల్ టు 90/2 వచ్చింది. సో దీన్ని మనం 45 degrees, a అనేది 45 degrees. సో ఈ ఏ వాల్యూని మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు? ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది మనకి? a మైనస్ బి ఈక్వల్ టు 30 degrees ఉంది. సో మనకి ఏ వాల్యూ 45 వచ్చింది కదా. 45 మైనస్ బి ఈక్వల్ టు 30 degrees. నాకు ఇప్పుడు బి కావాలి. బి మైనస్ ఉంది, దీన్ని ఇటువైపు తీసుకెళ్ళాను అనుకోండి, ప్లస్ బి అయిపోతుంది. సో బి ఈక్వల్ టు రివర్స్లో రాస్తున్నాను. ఈ 30ని ఇటు తెచ్చేస్తుంది. ఇటువైపు మనకు ఆల్రెడీ 45 ఉంది. 45 మైనస్ 30. సో మనకి ఎంత వచ్చింది? బి వాల్యూ 15 degrees. So therefore a equal to 45 degrees and b equal to 15 degrees. సొల్యూషన్ అయిపోయింది. మనకి అదే కదా ఫైండ్ అవుట్ చేయమన్నది. ఫైండ్ మెజర్ ఆఫ్ ద యాంగిల్స్. ఇక్కడ మనం ఈ యాంగిల్స్ మెజర్ని ఫైండ్ చేయమన్నాడు. ఫైండ్ ద మెజర్ ఆఫ్ ద ఏ అండ్ బి. సో మనకి ఏ అండ్ బి 45 and 15 వచ్చింది. ప్రూవ్ దట్ 1 plus sin theta by 1 minus sin theta equal to secant theta plus tan theta whole square అని ఇచ్చాడు. సో ఇలాంటి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని తీసుకొస్తాం అనమాట. సో ఇది రైట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనుకుంటే మనము ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ మనకు వస్తుంది అనమాట. సో మనం కూడా అలాగే ప్రూవ్ చేద్దాం. సొల్యూషన్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు 1 plus sin theta by 1 minus sin theta. ఓకే, ఫస్ట్ మనం రాసుకున్న తర్వాత ఇక్కడ ఇలా చూసినప్పుడు ప్లస్ మైనస్ ఉన్నప్పుడు మోస్ట్లీ మనము ఈ డినామినేటర్ని రేషనలైజ్ చేసామనుకోండి, మనకి సింప్లిఫికేషన్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం రేషనలైజ్ చేస్తాం. రేషనలైజ్ చేయడం అంటే దీనికి డినామినేటర్లో ఆపోజిట్ది ఐడెంటిటీ తీసుకుంటాం అనమాట ఇక్కడ. ఓకే, సో 1 plus sin theta by 1 minus sin theta. ఇక్కడ 1 minus sin theta ఉంది కాబట్టి 1 minus sin thetaతో దీనికి ఆపోజిట్గా ఉన్న దాంతో మనం రెండు డినామినేటర్ని న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తాం. 1 minus sin thetaకు ఆపోజిట్ ఏముంది? 1 plus sin theta. సో 1 plus sin theta by 1 plus sin theta. ఇలాగే ఎందుకు తీసుకోవాలి అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇదే సేమ్, మన దీని వాల్యూని ఏం చేంజ్ చేయట్లేదు, జస్ట్ మోడిఫై చేస్తున్నాం. సో ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి ఒరిజినల్దే ఉంటుంది. సో ఇప్పుడు ఇది 2 సార్లు ఉంది సేమ్, ఇంటూ అంటే 1 plus sin theta whole square 2 times ఉంది కాబట్టి దీనికి హోల్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు 1 minus sin theta ఇంటూ 1 plus sin theta. ఇది జస్ట్ పక్కన రాసుకుంటున్నాం. ఇది ఎలా ఉంది? a plus b ఇంటూ a minus b ఫార్మాట్లో ఉంది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఆ ఫార్ములా లాగా ఎక్స్పాండ్ చేస్తాం. a² మైనస్ b² అని వస్తుంది.
సో పైది యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. 1 + sin θ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1 సో నేను 1 స్క్వేర్ రాస్తున్నాను. నెక్స్ట్ స్టెప్లో చేసుకుందాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే బి అంటే ఇక్కడ మనకి సైన్ తీటా అంటే సైన్ తీటా స్క్వేర్ అని రాయము, జనరల్గా మనం సైన్ స్క్వేర్ తీటా అని రాస్తాం. ఓకే, సో ఇది మనకి 1 + sin θ హోల్ స్క్వేర్ బై 1 + sin θ హోల్ స్క్వేర్ బై 1 - sin స్క్వేర్ తీటా. ఇప్పుడు ఈ 1 - sin స్క్వేర్ తీటాని మనం ఎలా రాసుకోవచ్చు అంటే కాస్ స్క్వేర్ తీటా లాగా రాసుకోవచ్చు. ఎందుకు అంటారా, దానికి మనకు ఐడెంటిటీ ఉంది. ఇది రాసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1 + sin θ హోల్ స్క్వేర్ బై దీన్ని నేనేం రాస్తున్నానంటే కాస్ స్క్వేర్ తీటా అని రాసేస్తుంది. ఎందుకు 1 - sin స్క్వేర్ తీటా అంటే కాస్ స్క్వేర్ తీటా. హౌ అంటే ఇక్కడ సిన్స్ sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీ మనకు తెలుసు. దీని నుంచి మనము కాస్ స్క్వేర్ తీటాని తీసుకుంటున్నాం. కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు ఈ సైన్ స్క్వేర్ తీటాని ఇటు తీసుకొస్తే 1 - sin స్క్వేర్ తీటా. సో 1 - sin స్క్వేర్ తీటా ప్లేస్లో కాస్ స్క్వేర్ తీటాని రాశాను. ఇది బ్రాకెట్లో రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పైన స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది. సో ఈ స్క్వేర్ని మనము హోల్ స్క్వేర్ లాగా రాయడానికి ట్రై చేద్దాం. ఎందుకు హోల్ స్క్వేర్ లాగా రాయాలంటే ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్లో కూడా హోల్ స్క్వేర్ వచ్చింది. సో ఇట్లా హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ఇట్లా ట్రై చేసుకుంటే మనకి దీన్ని తీసుకురావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో 1 + sin θ బై కాస్ తీటా హోల్ స్క్వేర్. ఇది మొత్తానికి హోల్ స్క్వేర్ వేస్తాం. మనం దీన్ని సపరేట్ చేసుకుంటే ఇదే వస్తుంది. 1 + sin θ హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ తీటా. రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి జస్ట్ హోల్ స్క్వేర్ రాసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని నేను సపరేట్గా రాసుకుంటా. 1 / cos θ ప్లస్ sin θ బై కాస్ θ. దీని మొత్తానికి మనకి హోల్ స్క్వేర్ ఉందిగా, ఆ హోల్ స్క్వేర్ని అలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. 1 / cos θ అంటే మనకి సీకెంట్ తీటా. ఇది కాస్ తీటా అనేది సీకెంట్ తీటాకి రెసిప్రోకల్. సో ఈ 1 / cos θ ప్లేస్లో మనకి సీకెంట్ తీటా వస్తుంది. ప్లస్ sin θ బై కాస్ θ అంటే టాన్ తీటా. సో హోల్ స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఇది ఆర్హెచ్ఎస్, మనకి ఆర్హెచ్ఎస్ వచ్చేసింది. దేర్ఫోర్ మనం ఏం రాస్తాము, LHS ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, చూడండి మనకి అడిగింది ఏంటంటే సీకెంట్ తీటా ప్లస్ టాన్ స్క్వేర్ తీటాని మనం ప్రూవ్ చేయాలి. సో మనకు అదే వచ్చింది కదా, చూడండి మనం లాస్ట్లో చూసినట్లయితే సీకెంట్ తీటా ప్లస్ టాన్ స్క్వేర్ తీటా వచ్చింది. సో ఇట్లాగా ప్రూవ్ చేస్తాం అన్నమాట. ఫోర్త్ వన్ చూద్దాము. ఇక్కడ చూడండి, ప్రూవ్ దట్ sin θ ప్లస్ 1 sin θ బై 1 + cos θ ప్లస్ 1 + cos θ బై sin θ ఈక్వల్ టు 2 cosecant θ అని ప్రూవ్ చేయాలి. సేమ్ ప్రీవియస్ సమ్ ఎలా చేసామో అట్లాగే మనం LHS RHS తీసుకుంటాం. దిస్ ఈస్ LHS, దిస్ ఈస్ RHS. ఓకే, మనం LHS తీసుకుని మోడిఫై చేసుకుంటూ పోతే మనకు RHS రావాలి. ఓకే, సో సొల్యూషన్ LHS left hand side sin θ by 1 + cos θ plus 1 + cos θ by sin θ. ఓకే, ఇప్పుడు మనము
2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం 2 డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి 2 మల్టిప్లికేషన్ ఎల్సిఎం అవుతుంది. సో ఎల్సిఎం ఏమొస్తుంది 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇక్కడ డౌన్లో ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ మల్టిప్లికేషన్లో వేసేసుకుంటాము. ఇది 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి బ్రాకెట్ వేసాము. ఇది సింగిల్ టర్మ్ కాబట్టి యాస్టీ చేసుకున్నాం. నాకు ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. సో సైన్ థీటా ఇంటూ సైన్ థీటా, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఇది 2 టైమ్స్ ఉంది కదా, సో 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఇక్కడే చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఎల్సిఎం అనేది చేయడము రాదు. ఇక్కడ సేమ్ ఉన్నాయి అనుకోండి, జస్ట్ సైన్ థీటా ఉంటే జస్ట్ సింగిల్ సైన్ థీటా వస్తుంది. పైన ఉన్నవి యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తాయి. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. ఇక్కడ డిఫరెంట్ ఉన్నప్పుడు దాని మల్టిప్లికేషన్ ఎల్సిఎంలో వస్తుంది అండ్ క్రాస్ మల్టిప్లై అవుతుంది. సో సైన్ థీటా ఇంటూ సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా, 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము సైన్ స్క్వేర్ థీటాని యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకుంటున్నాను. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. సో మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఏ అంటే ఇక్కడ 1, బి అంటే కాస్ థీటా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ 1 ఇంటూ కాస్ థీటా. ఓకే, ఇట్లా రాస్తాం అన్నప్పుడు. దీని ఫార్ములా కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది ఫార్ములా, దీన్ని మనము ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక మనకి డివైడెడ్ బై ఏముందో అది రాసేసుకుంటాం. 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని కొంచెం ఒక ఆర్డర్లో రాసుకుందాము. మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 కదా, ఆ రెండు పక్కన రాస్తే నెక్స్ట్ స్టెప్లో దాని ప్లేస్లో 1 రాసేసుకోవచ్చు. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. జస్ట్ దీన్ని పక్కన రాసా అంతే, నేను ఏం చేయలేదు. ఈ 1 స్క్వేర్ అంటే 1, 2 ఇంటూ 1 అంటే 2 కాస్ థీటా ప్లస్ 2 కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. జస్ట్ యాస్టీస్గా డౌన్లోడ్ రాసేసాను. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 అని తెలుసు మనకి. సో ఇక్కడ 1 రాసేస్తున్నాను. ఈ ప్లస్ దీని మొత్తాన్ని బదులు 1 వచ్చింది. నెక్స్ట్ ప్లస్ 1 ఉంది, ఆ 1 అలాగే ఉంచేస్తాం. ఈ ప్లస్ 2 కాస్ థీటాని యాస్టీస్గా రాసేసుకుంటాం బై సేమ్ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 ప్లస్ 1 ఏంటి 2 ప్లస్ 2 కాస్ థీటా బై ఈ కింద సేమ్ సైన్ థీటా. ఇప్పుడు ఇక్కడ 2 2 సార్లు కనపడుతుంది కదా, ఇట్లా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం కామన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 2 అనేది నేను కామన్ తీసేసాను అనుకోండి. ఈ 2 వచ్చేస్తే ఇక్కడ ఇది 2 అనేది 2 ఇంటూ 1 లా ఉంటుంది. సో 2ని బయటకు తీసుకొస్తే 1 ఉంది, ప్లస్ ఈ 2 వచ్చేసింది కాబట్టి ఇంకా జస్ట్ కాస్ థీటా మిగులుతుంది ఇక్కడ. సో దీని లోపలికి మీరు మల్టిప్లై చేసుకోండి, మళ్ళీ ఈ స్టెప్ రావాలి. 2 ఇంటూ 1 2 ప్లస్ 2 ఇంటూ కాస్ థీటా 2 కాస్ థీటా సరిపోవాలి. ఓకే, నెక్స్ట్ జస్ట్ కింద వేసేసుకుంటాం 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇప్పుడు మనకి చూడండి, ఈ 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా సేమ్ ఉన్నాయి. సో ఇవి ఇంటూలో ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నప్పుడు దీన్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉందనుకోండి చెయ్యలేము, ఇంతవరకు ముందు దాంట్లో ప్లస్లు ఉన్నాయి. సో ఇక్కడ కింద ఇంటూ ఉంది, సో దీన్ని మనం క్యాన్సిల్ చేయడానికి కుదరదు.
ఇలా ఉండి సేమ్ ఉన్నప్పుడు 2 ఇంటూలతో ఉన్నప్పుడు వీ కెన్ క్యాన్సిల్. ఓకే. సో, జస్ట్ ఇప్పుడు మనకి ఏం మిగిలింది పైన 2 మిగిలింది. కిందొచ్చేసేసి సైన్ థీటా మిగిలింది. ఓకే. ఇప్పుడు ఈ సైన్ థీటాని మనం ఏం చెప్పొచ్చు 1/sin థీటా కదా! సో, నేను ఈ 2ని ముందు రాసి ఈ సైన్ థీటాని 1/sin థీటా అని రాస్తున్నా. సో, మనకి 1/sin థీటా అంటే ఏంటి? కొసీకెంట్ థీటా. కొసీకెంట్ థీటా అంటే సైన్ థీటా రెసిప్రోకల్ కొసీకెంట్ థీటా. సో, ఇదే మనకి ఆర్హెచ్ఎస్. మనల్ని అడిగింది అదే కదా! ఒకసారి చూద్దాం సమ్ని. ఇదిగోండి. ఇది ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ 2 ఇంటూ కొసీకెంట్ థీటా అని ప్రూవ్ చేయాలి. సో, ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము, ఎల్సిఎం చేసాం, తర్వాత a+b² ఫార్మేట్లో ఎక్స్ప్రెస్ చేసాం, తర్వాత సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 రాసుకున్నాం. అది ఇక్కడ మీరు 1 రాసాం కాబట్టి మనము ఈ ప్లేస్లో అది మెన్షన్ చేసుకోవాలి. సిన్స్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇవి నో దట్ అనమాట. ఇది మనకు తెలుసు కాబట్టి ఇది రాసాము అని ఎవరన్నా చూసిన వాళ్ళకి వెరిఫై చేసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో, ఇలాంటివి ఎక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేసినా ఆ యూజ్ చేసిన స్టెప్కి ఎదురుగా సిన్స్ అనే సింబల్ యూజ్ చేసి ఇది రాసుకోవాలి. అప్పుడు మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. ఓకే, చూద్దాం. ఇది కూడా ప్రూవ్ దట్ 1/sin స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో, ఇది ఎల్హెచ్ఎస్ అనుకుంటాం, ఇది ఆర్హెచ్ఎస్. సో, ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1/sin స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు, ఇప్పుడు 1/sin స్క్వేర్ థీటా అంటే యాస్టీస్గా 1/sin స్క్వేర్ థీటా అనే రాసేసుకుంటున్నాం. ఇప్పుడు కాట్ స్క్వేర్ థీటా అంటే మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో మనకి కొన్ని ఉంటాయి అన్నమాట. సైన్ బై కాస్ అంటే ట్యాన్. సో, ట్యాన్ అంటే 1/cot. సో, దీనికి ఆపోజిట్. సో, ఈ కాట్ థీటాని మనము కాస్ బై సైన్ అని రాసుకోవచ్చు. సో, మైనస్ కాట్ స్క్వేర్ థీటాని నేను కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా అని రాసుకున్నాం. ఎందుకు రాసుకున్నామంటే సిన్స్ కాట్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా. మనకి ట్యాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా, కాట్కి ఆపోజిట్ ఉంటుంది. సో, కాస్ థీటా బై సైన్ థీటా. ఇవన్నీ మనం ఫస్ట్ క్లాస్లో అంటే ఈ సిరీస్లో ఇంట్రడక్షన్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగానే. సో, ఆ క్లాస్ మీరు మిస్ అయ్యి ఉంటే ఒకవేళ ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను అది లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఖచ్చితంగా దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ 1/sin స్క్వేర్ థీటా అని మనం యాస్టీస్ 1/sin స్క్వేర్ థీటా అని రాసిస్తాం. ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఎల్సిఎం వచ్చేసి మనకి సైన్ స్క్వేర్ థీటా అనేది ఎల్సిఎం. ఇప్పుడు ఇంతకుముందు సమ్లో కూడా ఎల్సిఎం చూసాము. 2 డిఫరెంట్ ఉంటే ఆ రెండింటిని ఇంటూతో వేసేసుకుంటాం. ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ థీటా ఒక్కసారి వేసుకుంటాం. జస్ట్ పైన ఉన్నవి యాస్టీస్ వచ్చేస్తాయి 1 - కాస్ స్క్వేర్ థీటా. ఓకే, ఇప్పుడు ఈ 1 - కాస్ స్క్వేర్ థీటాని మనము ఐడెంటిటీ యూజ్ చేసి సైన్లోకి మార్చుకున్నాం అనుకోండి, అది సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. చూడండి, ఇది 1 - కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా బై కింద యాస్టీస్గా సైన్ స్క్వేర్ థీటా ఉంది. సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోతే మనకి 1 వస్తుంది. దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చేసింది. సో, ఇక్కడ 1 - కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా వేసాం కదా, అది ఎందుకు వేసాము అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. దీని నుంచి మనకి 1 - కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటాని ఇక్కడే ఉంచేస్తే
ఈ కాస్ స్క్వేర్ తీటా అనేది తీసుకొచ్చామనుకుని 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. సో సైన్ స్క్వేర్ తీటా 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ప్లేస్లో సైన్ స్క్వేర్ తీటా అని రాసాం. ఇదన్నమాట. సో ఈ విధంగా మనము ప్రూవ్ చేసుకుంటాం. వెరీ ఈజీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ట్రిగ్నోమెట్రీ అంటే చాలామంది 10th క్లాస్ స్టూడెంట్స్ టఫ్ సబ్జెక్ట్ అని భయపడతారు. సో అలాంటి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ చూసినట్లయితే ట్రిగ్నోమెట్రీ ఇంత ఈజీనా అని మీరు అనుకుంటారు. సో ఫస్ట్ నుంచి ఇక ఇది 4th వీడియో, 3 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ ఖచ్చితంగా మీరు ఎక్కువ డ్యూరేషన్ కూడా ఏముండదు. ఒక్కొక్క వీడియో 1/2 అవర్ అట్లా ఉంటుంది. 1/2 అవర్ టు 45 మినిట్స్ మీరు టైం స్పెండ్ చేసి ఒక 2 డేస్ మీరు చూసినట్లయితే ఈ చాప్టర్ మీకు చాలా ఈజీ అయిపోతుంది. నేను డీల్ చేసే ఈ క్వశ్చన్స్ కూడా పబ్లిక్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్సే. ఏదో ఒక ఇయర్లో పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఇలాంటి మోడల్స్లోనే మీకు క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో ఈ వీడియోస్ మీరు ఫాలో అయితే ట్రిగ్నోమెట్రీలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఈజీగా మీరు సాల్వ్ చేసేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.